ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్పై ఘన విజయం సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రాక సెంచరీ ఫామ్ అందుకోవడంతో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇక మన టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా అదే ఫామ్ అందుకున్నారు. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ని ఛాంపియన్స్ ట్రోఫీలో సెలెక్ట్ చేసిన తర్వాత ఎందుకు ఫామ్లో లేడు కదా, మరి తనకి ప్లేయింగ్ లెవెన్లో ఎందుకు ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నారు అని అన్నారు. కుల్దీప్ యాదవ్ నిన్న జరిగిన మ్యాచ్లో కొంచెం అక్కడక్కడ తడబడినా తన స్పిన్ అటాక్తో ఫామ్లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మరొకసారి మన టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇది వరుసగా ఓడిఐ ఫార్మాట్లో 12 టైమ్స్ టాస్ ఓడిపోతూనే వస్తుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీం మన టీమిండియాని ఫీల్డింగ్ చేయమని చెప్పింది. పాకిస్తాన్ టీం ప్లేయింగ్ లెవెన్లో ఒక చేంజ్ జరిగింది. ఫఖర్ జమాన్ ప్లేస్లో ఇమాములకి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ దొరికింది. ఇంకా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో అయితే ఏం చేంజెస్ లేవు. సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే బరిలోకి దిగింది. ముందుగా పాకిస్తాన్ ఓపెనర్స్ బ్యాటింగ్కి వచ్చిన మన టీమిండియా ప్లేయర్స్ వైడ్స్ రూపంలో రన్స్ లీక్ చేశారు. ఇనిషియల్గా 7 ఓవర్స్ అయితే పాకిస్తాన్ టీం మంచి స్టార్ట్ అందుకున్నారు. మెయిన్గా బాబర్ అజమ్ బౌండరీ స్కోర్తో టీమిండియా బౌలర్స్ని ప్రెజర్లో పెట్టాడు. హర్షిత్ రాణా అండ్ షమి ఇనిషియల్గా 3 ఓవర్స్ అయితే ఏం రిధంలో కనిపించలేదు. ఇంపాక్ట్ షమి నీ ఇంజురీ పెయిన్ వల్ల కాసేపు గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళాడు. తర్వాత అందరూ షమి బయటకు వెళ్లడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా వికెట్స్ ఎవరు తీస్తారనే టైంలో హార్దిక్ పాండ్యా సర్ప్రైజింగ్గా బౌలింగ్కి వచ్చాడు. హార్దిక్ పాండ్యా సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్కి 4 కొట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా అగ్రెషన్ చూపించాడు. కానీ తర్వాత సెకండ్ బాల్కి వికెట్ తీసి బాబర్ అజమ్ని పెవిలియన్కి పంపించాడు. ఇంకా తనదైన స్టైల్లో హార్దిక్ పాండ్యా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంకా బాబర్ అజమ్ మాత్రం 23 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా 1 డౌన్లో వచ్చిన సౌత్ సైకిల్ సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూనే వచ్చాడు. అదరేన్లో ఉన్న ఇమాములకు కూడా స్ట్రైక్ని రొటేట్ చేయాలని అనుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్గా అక్షర్ పటేల్ బుల్లెట్ త్రోతో రన్అట్ అయ్యాడు. దీంతో ఇమాములకు 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 4లో వచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ ఫస్ట్ బాల్తో కౌంటర్ అటాక్ చేసిన తర్వాత నుంచి డాట్ బాల్స్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూనే వచ్చాడు. ఫస్ట్లో ఓపెనర్స్ 1 to 10 ఓవర్స్ మంచి స్టార్ట్ అందించినా కానీ తర్వాత 11 to 20 ఓవర్స్లో కేవలం మన టీమిండియా ప్లేయర్స్ 27 రన్స్ మాత్రం ఇచ్చారు. సౌత్ సైకిల్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా స్కోర్ రేట్ని పెంచాలని ఎక్కడా కూడా అసలు ఛాన్సెస్ తీసుకోలేదు. మెయిన్గా డాట్ బాల్స్ ఆడుతూనే ఓవర్కి 2 or 3 రన్స్ చేస్తూనే వచ్చారు. ఇంపాక్ట్ మన టీమిండియా స్పిన్నర్స్ కూడా వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. ఇంకా తర్వాత 20 ఓవర్స్ నుంచి బౌండరీస్ కొడుతూ అదర్ ఎండ్లో ఉన్న సౌత్ సైకిల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా అదర్ ఎండ్లో ఉన్న రిజ్వాన్ కూడా అదే ఛాన్సెస్ కోసం ట్రై చేశాడు. అప్పటి వరకు దాదాపు 20 ఓవర్స్ వరకు వికెట్స్ అనేది రాలేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ ఛాన్సెస్ తీసుకుంటున్నారని అదే ఛాన్స్ని మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపార్టెంట్ టైంలో అక్షర్ పటేల్ని తీసుకొచ్చాడు. ఇంకా అక్షర్ పటేల్ అదే ఛాన్స్ని యూజ్ చేసుకుని రిజ్వాన్ని క్లీన్ బౌల్ చేసి వికెట్ సంపాదించాడు. ఇంకా మొహమ్మద్ రిజ్వాన్ కూడా 46 రన్స్ చేసి పెవిలియన్కి వెళ్ళాడు. ఇంకా నంబర్ 5లో వచ్చిన సల్మాన్ అగా సెటిల్ అయి ఉన్న అదర్ ఎండ్ బ్యాట్స్మెన్కి స్ట్రైక్ రొటేట్ చేస్తూనే వచ్చాడు. అదే టైంలో సౌత్ సైకిల్ ఛాన్సెస్ ఇస్తున్న మన టీమిండియా ప్లేయర్స్ క్యాచెస్ మిస్ఫైర్ చేశారు. సౌత్ సైకిల్ మాత్రం అదే అగ్రెషన్తో ఆడుతున్న టైంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 6లో వచ్చిన తయ్యర్ సెటిల్ అయ్యే టైంకి కరెక్ట్గా రవీంద్ర జడేజా వచ్చి క్లీన్ బౌల్ చేశాడు. ఇక నంబర్ 7లో వచ్చిన కుల్దీప్ యాదవ్ మాత్రం ఫస్ట్లో అంతగా స్టార్ట్ చేయలేదు, కానీ తర్వాత 6 కొడుతూనే వచ్చాడు. ఇంకా అదరేన్లో ఉన్న సల్మాన్ అలియా కూడా ఛాన్సెస్ కోసం ట్రై చేసి కుల్దీప్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 8లో వచ్చిన షాహిన్ అఫ్రిది కూడా ఫస్ట్ బాల్కి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అప్పటి వరకు వికెట్స్ లేని కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ తీశాడు. ఇక నంబర్ 9లో వచ్చిన నసీమ్ షా 4 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి సింగిల్స్ని రొటేట్ చేస్తూ వచ్చాడు. కానీ లాస్ట్ బాల్కి 6 కోసం ట్రై చేసి కుల్దీప్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 10లో వచ్చిన హరీష్ రాఫ్ 6తో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన సింగిల్ రన్ ఉన్న దగ్గర సెకండ్ రన్ కోసం వెళ్ళి రన్అట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళాడు. అప్పటి వరకు 6 కొడుతున్న కుల్దీప్ యాదవ్ మాత్రం మరో 6 కోసం ట్రై చేసి లాస్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ టీం 49.4 ఓవర్స్లో 241 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత 242 రన్స్ టార్గెట్తో టీమిండియా చేజింగ్కి దిగింది. టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభన్ గిల్ ఫస్ట్ ఓవర్లో రన్స్ రాకుండా మాత్రం సెకండ్ ఓవర్ నుంచి బాగానే స్టార్ట్ చేశారు. ఇంకప్పటికే రోహిత్ శర్మ అండ్ శుభన్ గిల్ 6 and 4తో 4 ఓవర్స్కి 30 రన్స్ చేశారు. కానీ షాహిన్ అఫ్రిది బౌలింగ్లో లాస్ట్ బాల్కి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా శుభన్ గిల్ మాత్రం అదే అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. శుభన్ గిల్తో పాటు 1 డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అదే ఫామ్తో బౌండరీస్ కొడుతూనే వచ్చాడు. కానీ అప్పటికే 100 రన్స్ కంప్లీట్ చేసుకున్న టీమిండియా అంత ఫామ్ కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్న శుభన్ గిల్ సడన్గా బౌల్డ్ అవుట్ అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బౌలర్ కూడా కొంచెం యాటిట్యూడ్తో నువ్వు ఇంకా పెవిలియన్కి వెళ్ళు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నంబర్ 4లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా క్రీజ్లో సెటిల్ అవ్వడానికి విరాట్ కోహ్లీకి స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. అదే ఛాన్స్ని విరాట్ కోహ్లీ బౌండరీస్ కొడుతూ సాలిడ్ ఇంటెంట్ చూపించాడు. తర్వాత స్లోగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ మాత్రం 4 కొట్టి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి కాసేపు పాకిస్తాన్ ప్లేయర్స్ని ప్రెజర్లో పెట్టారు. పాకిస్తాన్ ప్లేయర్స్ వికెట్స్ కోసం ట్రై చేస్తున్నా కానీ మన టీమిండియా ప్లేయర్స్ ఆ బాల్స్ని బౌండరీస్ అండ్ 6గా కన్వర్ట్ చేస్తూనే వచ్చారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం తన ఫామ్ని ప్రతి మ్యాచ్లో కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతవరకు పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ అన్ఫార్చునేట్గా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఎస్పెషలీ మామూలకైతే బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. ఒక నంబర్ 5లో వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం వచ్చి రాగానే ఫినిషింగ్ నాక్తో బరిలోకి దిగాడు. హార్దిక్ పాండ్యా బౌండరీస్తో ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అవ్వదని ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. హార్దిక్ పాండ్యా ఫామ్ చూసి త్వరగా మ్యాచ్ని ఫినిష్ చేస్తారనుకున్న టైంలో షార్ట్ పిచ్ బాల్కి సింగిల్ తీయాలా బౌండరీ కొట్టాలని మైండ్లో రావడంతో అది సడన్గా గ్లౌజ్కి తాకి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 6లో వచ్చిన అక్షర్ పటేల్ ఫస్ట్ నుంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు. అక్షర్ పటేల్కి బౌండరీ కొట్టే ఛాన్స్ ఉన్న సీనియర్ ప్లేయర్ సెంచరీ కంప్లీట్ అవ్వాలని సింగిల్స్ తీస్తూనే వచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ మాత్రం ఫైనల్గా 4 కొట్టి తనదైన స్టైల్లో సెంచరీ కంప్లీట్ చేసి చేజింగ్ మాస్టర్లో చేసి విరాట్ కోహ్లీ చేజింగ్ చేస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ టీంకు మరొకసారి గుర్తు చేశాడు. తన ఫేవరెట్ అపోనెంట్ అయిన పాకిస్తాన్పై 82 సెకండ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఓడిఐ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 14,000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంక ఇదే లిస్టులో 287 ఇన్నింగ్స్లోనే కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ ప్లేయర్గా నిలిచాడు. దీంతో టీమిండియా 6 వికెట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్నింది. ఇంకా విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి విరాట్ కోహ్లీ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చాడు. ఇంకా కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో కంబ్యాక్ చేసిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.